హాయ్ అండి, మేడ మీదకి అయితే వచ్చాను మొక్కలు చూడడానికి. అయితే గత 3 రోజులుగా క్లైమేట్ చల్లబడింది కదండి, వర్షం అయితే పడుతుంది కదా. ఈ మొక్క మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఈ మొక్క మీకు చూపించినప్పుడు మొక్క పురుగులు తినేస్తున్నాయని చెప్పాను. ఇప్పుడు ఎంత బుషీగా వచ్చింది చూడండి. మజ్జిగ అయితే స్ప్రే కొట్టానని చెప్పాను కదా, బుషీగా వస్తుంది. మొక్కలు కూడా వస్తున్నాయి, మొక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఉడతలు తినేస్తున్నాయండి, మొగ్గలు అయితే రావడం అయితే వస్తున్నాయి. కానీ ఇదండి విరజాజి. ఈ వర్షాలు పడడం వల్ల ఎక్కువ మొగ్గలు అయితే పోస్తున్నాయి. కొన్ని మొగ్గలు అయితే ఉన్నాయండి, కోసుకుందాం. దీంట్లో విత్తనాలు ఎలా పడే తెలియదు. చొక్కు తోటకూర అట్టండి ఇది. చొక్కు తోటకూర కూడా వస్తుంది. ఈ చినుకులు పడడం వల్ల ప్రతి కొమ్మకి అయితే మొక్కలు అయితే ఫుల్గా వస్తున్నాయండి. శ్రావణ మాసానికి అయితే నాకు ఫుల్గా పువ్వులు అయితే ఎక్కువ ఉంటాయి. గ్రీన్ కలర్ అంతా నాకు ఇష్టమైన మందారం అన్నాం కదండి, ఇవి కూడా ఉన్నాయి మొక్కలు. మొక్కలకు నీళ్ళు పోద్దామని వచ్చాను, కానీ క్లైమేట్ అయితే మబ్బుగా ఉంది కదండి. దానివల్ల అయితే నేను నీళ్ళు పోయదలుచుకోలేదు. రేపు మార్నింగ్ అయితే పోస్తాను. మొక్కలు ఉన్నాయి చాలా. ఈ శంఖ మొక్క కింద పెట్టుకున్నాను కదండి, ఇంటి ముందు ఉంటే మంచి శంఖ మొక్కలు కూడా నేను పెట్టుకున్నాను, కానీ ఎండగా ఆయట్లేదు. అందుకని ఇవాళ తెల్లవారు తెచ్చి పెట్టాను. ఇది కూడా బ్లూ శంఖ మొక్క అని నాకు చాలా ఇష్టమైన మొక్క అండి. చూడండి ఎలా అయిపోయిందో. ఒక చిన్న 2-3 కొమ్మలే ఉన్నాయి, చాలా చిన్నవి. అందుకని పైన పెట్టేశాను. వర్షం అది పడితే చిగురులు వస్తాయని. ఇదిగండి, ఇవన్నీ చిన్న చిన్న కూడా ఆల్రెడీ చూపించాను కదా మీకు. ఈ మొక్క అయితే బుషీగా వస్తుంది. ఇక నేను పురుగు అయితే స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఇవి తినేస్తుంది ఆకుల్ని. మళ్ళా లేవనుకున్నా కానీ వస్తున్నాయి. ఈ పురుగు రాకుండా ఉండడానికి ఏం చేయాలి, కొంచెం చిట్కా చెప్పండి మాకైతే. మొక్క అయితే చెక్క పుల్లు బాగా వస్తుంది. మళ్ళీ పురుగుగా నుండేలా ఉంటే మళ్ళీ ఆకులకి తినేస్తుంది. ఈ లోపల ఉన్నాయండి, నేను చూడలేదు. కన్నాలు పెట్టేస్తుంది. మొగ్గ అయితే వస్తుంది కదా, అందంగా వస్తుంది అనుకుంటున్నాను. పురుగు ఏదో తింటుంది. ఈ పురుగు పోవడానికి ఏం చేయాలో చిట్కాలు చెప్పండి, నాకు వీడియోలో కామెంట్ చేయండి. ఇవ్వండి, ఇవాళ అయితే వచ్చాను. వర్షం పడినప్పుడు కూడా తీస్తాను ఒకసారి మీకు వీడియో. చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు అయితే. మొక్కలు చాలా ఆనందంగా ఉంటాయి కదండి మొక్కలు అయితే. నాకైతే ఇష్టమైన మొక్కలు ఇవన్నీ చూపిస్తారు. ఇవి చూడండి, నాకు ఇష్టమైన మొక్కలు అయితే ఇవండి. ఉసిరి మొక్క, లక్ష్మీనారాయణ, నాకు ఉసిరి మొక్క, ఈ మందార మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు. కింద కూడా ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా బోల్ ప్లాన్స్ అయితే వేసుకుందామని చూస్తున్నాను. గులాబీలు అయితే తెప్పించి పెట్టుకుందామని చూస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక మొగ్గలు ఉన్నాయి, నేను కోసుకొని వెళ్తాను. బాయ్. ఎందుకండి వెర్రజాజులు, ఇవి సన్నజాజులు చూపిస్తాను చూడండి మీకు. ఎందుకండి ఇవైతే సన్నజాజులు. సన్నజాజులకి విరజాజులకి తేడా ఇదండి. విరజాజులు ఇలా ముద్దగా ఉంటాయి, సన్నజాజులు ఇలా సన్నగా ఉంటాయి. ఇవి తొందరగా విడతాయి. విరజాజులు తక్కువ టైం పడుతుంది. 6:30కి విడతాయి ఇవి విరజాజులు. ఇవి సన్నజాజులు 5:30కి విడిపోతాయి పువ్వుల్లో. అదొక చిన్న విరజాజు అండి, చిన్న మొక్క అది.
పాలకూర విత్తనాలు మామూలు జల్లితే ఇలా పాలకూర వచ్చిందండి. ఇది దానిమ్మ చెట్టు ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇవి ఈ మందార మొక్క అయితే పాడైపోతుంది అనుకుని మొగ్గలు వస్తున్నాయి, కానీ మళ్ళీ ఏదో పురుగు పట్టేస్తుందండి. పురుగు తింటుంది. దీనికి మాకేం చిట్కా చెప్పండి. ఓకే అండి, బాయ్. మొక్కలు అయితే కోస్తున్నానండి. ఇవైతే 30 మొక్కలు అవి వచ్చేవని చెప్పాను కదా. పూత తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్న కొద్దీ ప్రతి కొమ్మకి అయితే మొక్కలు ఉన్నాయండి. నేను మొగ్గలు ఎందుకు కోసేస్తాను అనుకోకండి. పువ్వులు అయితే ఉంచారు చెప్పాను కదండి. మేడ మీదకి అందరూ వస్తారు కదా, మా మొగ్గలు కోసేస్తున్నారు. అందుకే నేను మొగ్గలు కోసుకుంటున్నాను రేపు మార్నింగ్ నాకు పూజకని. ఈ మొక్కలు నేను ఇలా చూపించాను కదా, మళ్ళీ ఈ పైన పెట్టడం వల్ల బాగా గ్రోత్ వస్తాయి. అప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఈ పువ్వులు కూడా చూపిస్తాను. శంఖం పూలు ఇందులో వైట్ బ్లూ కూడా ఉన్నాయి. నాకు బ్లూ చాలా ఇష్టం అండి. ఇది బ్లూ, ఇదైతే చిన్న ఆకులే ఉన్నాను కదంటే బాగా వేసి మేడ మీద పెట్టేసుకున్నాను. కింద నాకు ఇష్టమే మొత్తం చుట్టూ ఉండడం, మరి బాగా రావట్లేదు కదండి. ఇవైతే వైట్ బ్లూ రెండు ఉన్నాయి. మొక్కలకి ఇంకా బలమైన పోషకాలు ఏవేవి ఇవ్వాలో చెప్పండి. మా విరజాజి మొక్క అయితే చాలా పెద్దదే అయ్యింది, కానీ వీటికి ఇంకా బలం రావడానికి ఏమేమి ఇవ్వాలో కొద్దిగా మొక్కలకి ఏవేవి లిక్విడ్ ఏవే ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిదో అవన్నీ కొంచెం చెప్పండి మాకు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ తొక్కు తోటకూర మరి ఏం తోటకూర కొంచెం చెప్పండి. పక్క వాళ్ళు అయితే అన్నారు ఇదేంటి ఇలా వస్తే మొక్కలు అంటే, నేను ఇందులో కొద్దిగా కొమ్మలు విరిసేసి పెట్టానండి. ఈ ఫుల్గా వచ్చేసాయని. ఇవి ఏంటి, ఈ మందారం కొమ్మలు కొద్దిగా విరిచి అయితే ఇందులో పెట్టుకున్నాను. చిన్న చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇవి గన్నేరు పువ్వులు, వైట్ మొక్కలు, ఇవి నందివర్ధన మల్లి, ఇవే అండి మొక్కలు. మా మొక్కలు నచ్చాయా మీకు? నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కూడా ఉన్నాయి కదండి, అవి ఒకసారి చూపిస్తాను రండి. ఇంటి ముందు అయితే ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇవే తీసి పైన ఇప్పుడు మేడ మీద పెట్టాను. ఇందులో ఒకటి వైట్ శనగ మొక్క పెట్టుకున్నాను. ఇక్కడ ఎండ రావట్లేదండి. ఇక్కడ కూడా లోపల నుంచి బయట పెడితే ఇక్కడ రావట్లేదు, పైన పెట్టేశాను. ఇక్కడ మా మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టిన కంచి కొంచెం బుషీగానే ఉంది. ఇదిగోండి మందార మొక్క. ఈ చిన్న చినుకులు పడడం వల్ల మొక్కలు అయితే బాగా వస్తున్నాయండి. వర్షం పడుతుంటే మొక్కలు చాలా బాగుంటుంది కదా. ఇందులో నేను వేస్ట్ ఉంటాయి కదా, మన కూరగాయలు కట్ చేసుకున్నవి అవన్నీ అయితే వేసుకుంటానండి బాటిల్లో. అరటిపండు మొక్కలు, క్యారెట్ ఇవన్నీ బాటిల్లో వేసేసి బోలం బాగా బకెట్లను పక్కన పెట్టుకున్నాను. పుదీనా వేసుకున్నాను. ఇదిగోండి పుదీనా బాగానే వస్తుంది. ఈ మందార మొక్కలండి రోజు రావట్లేదు, అలాగే ఉండిపోయింది. అయితే బోర్డు మొక్కలు అయితే వస్తున్నాయి. ఇదిగోండి ఇవైతే బోర్డు మొక్కలు వచ్చి ఇన్ని వస్తున్నాయంటే ఇప్పుడు మరి వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఈ మొక్కలు అయితే వచ్చాయి. రేపు పూజకి నేను కొంచెం చామంతులు గులాబీలు కొనుక్కున్నాను. ఇవి సరిపోతాయి. రేపు సంకటహర చతుర్థి కదండి, వినాయక బాబుది రేపు పూజ ఉంది కదా, అందుకు కోసుకున్నాను. చూపించాను కదండి, ఇవి మళ్ళీ చిన్నవి రెండు పిల్లలు వేసుకున్నాను పక్కన. అది కాకుండా అలా ఇక్కడ పైన పెట్టడం వల్ల కొద్ది గ్రోత్ అయితే బాగా వచ్చిందండి. ఇది బుషీగా వస్తుంది. ఇవి నేను వేసుకున్నాను కదండి విడిగా, వెంకటేశ్వర స్వామి పూజకు వస్తాయని ఆ మొక్కలు. ఓకే అండి, వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటానండి, బాయ్.